తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ రాష్ట్ర గీతం మార్పు, ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి. సో తెలంగాణ తల్లి అంటే ఏ రకంగా ఉండాలి, పలువురికి ఆదర్శంగా నిలవాలని చెప్పి కేసీఆర్ గారు రూపొందించిన విగ్రహాన్ని మార్చారు. అట్లాగే ఆ గేయాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు. సో ఆ రెండు పరిణామాలు జరిగిన తర్వాత ఏమని అనిపించింది మీకు? తెలంగాణ గేయము అందశ్రీ గారు రాసింది. కేసీఆర్ గారు దాన్ని రామకృష్ణ గారితో పాడించి ప్రజల్లోకి విస్తృత ప్రచారం తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలోకి ఆ గీతాన్ని తీసుకుపోగలిగారు. ప్రతి బడి నాటి ఉద్యమ కాలంలోనే, సమైక్య రాష్ట్రంలోనే ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బడి ఆ గీతాన్ని పాడుకున్నారు. ప్రార్థన సమావేశాలు జయ జయ హే తెలంగాణను అంతలా మొదటి తరగతిలో ఉన్నటువంటి నా బిడ్డ కూడా పాడగలిగేది. అప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్న నా పాప కూడా, మహతి కూడా ఆ గీతాన్ని పాడగలిగేది. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థనలో విని విని పాడి పాడి నాతో పాటు బడికి వచ్చేదన్నమాట. ఓకే. అట్లా ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి 5-6 ఏళ్ళ పిల్లల నుంచి ప్రతి పిల్లలకి పెద్దలకి అందరికీ జయ జయ తెలంగాణ నోటికి వచ్చిన సందర్భం కేసీఆర్ గారు రామకృష్ణ గారితో చేయించినటువంటి ఆ పాట ఏదైతే. అయితే దాన్ని కొద్దిపాటి మార్పులు చేర్పులకు దాన్ని ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గీతాన్ని మనం మళ్ళీ ఇచ్చేద్దామన్న క్రమంలో దానికి ఇంకా అదనంగా చరణాలను చేరుద్దామని రచయిత కవి అందశ్రీ గారికి ప్రభుత్వానికి మధ్యలో చిన్న ఇది రావడం, అది అట్లా ఆగిపోవడం, యథాతథంగా కొనసాగించలేని పరిస్థితుల్లో అది అట్లా ఆగిపోవడం. అయినప్పటికీ ప్రతి బడిలో అది కొనసాగుతూనే ఉంది, పాడుతూనే ఉన్నారు, వచ్చిన ఇబ్బంది ఏం లేదు.